హాయ్ వియర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే లాస్ట్ వీడియోలో మా ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి ద్వారపుడి శ్రీ అయ్యప్ప స్వామి వారిని సందర్శించుకోవడం జరిగింది. సో మీలో ఎవరైనా ఆ వీడియోని చూడడం మిస్ అయితే ఈ వీడియో ఎండ్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. సో ప్లీజ్ డూ వాచ్. ఇప్పుడైతే శ్రీ రాజరాజేశ్వరి సమేత శ్రీ ఉమా కుక్కటేశ్వర స్వామివారి దేవస్థానానికి అయితే వచ్చేసాం. వీడియోలో చూస్తున్నాం కదా, తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురంలో ఉన్న శ్రీ కుక్కటేశ్వర స్వామివారి దేవస్థానం. ఈ దేవస్థానం పాదగయ క్షేత్రంగా బాగా ప్రసిద్ధి చెందింది. త్రిగయ క్షేత్రాలలో ఒకటి. పితృముక్తి క్షేత్రంగా ఖ్యాతిగాంచిన ఈ ఆలయం విశిష్టత ఏమిటో చూసేద్దాం. అందుకే వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియోలో చూస్తున్నాం కదా, గయాసురుడు. గయాసురుని శిరసు వద్దన విష్ణుమూర్తి, అలానే నాభి భాగంలో బ్రహ్మదేవుడు, అలానే కాళ్ళు దగ్గర శివుడు ఎందుకున్నారో చూసేద్దాం. కృతియుగంలో గయాసురుడు అనే రాజు ఎన్నో హోమాలు యజ్ఞాలు చేసి విష్ణుమూర్తిని ప్రసన్నం చేసుకున్నారు. ఎన్నో పూజలు యజ్ఞాలు ఆచరించి విష్ణుమూర్తి ద్వారా తన శరీరం పవిత్రంగా ఉండడం జరిగింది. ఈ గయాసురుని అనుచరులు హోమాలు యజ్ఞాలు ఆపడానికి ప్రయత్నిస్తారు. ఇలా ఆటంకాలు కలిగించడం వల్ల అక్కడ జంతువులు పక్షులు చనిపోతూ ఉంటాయి. అలానే అతని రాజ్యంలో ఎక్కడా వర్షాలు లేక ప్రపంచమంతా కరువుగా మారింది. ఇలా జరగడం తట్టుకోలేక దేవతలందరూ విష్ణుమూర్తిని ప్రార్థించగా దీనికి కారణమైన గయాసురుణ్ణి సంహరించాలని త్రిమూర్తులను ప్రసన్నమవుతారు. అప్పుడు త్రిమూర్తులు ఒక బ్రాహ్మణ రూపం ధరించి గయాసురుని వద్దకు వెళ్తారు. గయాసురుడు చూసి, ఏంటి స్వామి ఇలా వచ్చారు అని అడగగా, ఒక యజ్ఞం చేయాలి అని అంటారు. యజ్ఞం చేయుటకు భూదేవి తట్టుకోలేదు కనుక నువ్వు సహాయం చేయగలవా అని అడుగగా గయుడు సంతోషంతో అంగీకరించాడు. త్రిమూర్తులు గయాసురుణ్ణి ఎలా అయినా సంహరించాలని అనుకుంటారు. గయాసురునితో ఇలా అంటారు, నువ్వు 7 రోజులు ధ్యానంలో ఉండాలి. ఈ 7 రోజులు పూర్తయ్యే వరకు ధ్యానం విడిచి కళ్ళు ఇప్పరాదు అని అంటారు. ఒకవేళ అలా చేస్తే నువ్వు మరణిస్తావు, మేము నిన్ను సంహరిస్తాం అని అనగా గయాసురుడు సరే అని అంగీకరిస్తాడు. పూర్వం రోజుల్లో తెల్లవారుజామున కోడి కూస్తుందిగా, అలా కోడి కూసినప్పుడు ఒక్కొక్క రోజుగా లెక్కించుకుంటారు. అలా 6 రోజులు గయాసురుడు తన ధ్యానాన్ని అయితే పూర్తి చేసుకుంటారు. 7వ రోజున త్రిమూర్తులు అనుకుంటారు, 6 రోజులయ్యింది గయాసురుణ్ణి ఎలా సంహరించాలి అని. అప్పుడు శివుడు ఒక కోడి రూపాన్ని ధరించి కోడిలా కూస్తారు. గయాసురుడు వెంటనే ధ్యానం విడిచి కళ్ళు తెరిచి చూస్తాడు. అలా కళ్ళు తెరిచి చూడగా గయాసురునికి అంతా చీకటిగా కనిపిస్తుంది. స్వామి, నిజంగా మీ ముగ్గురు దేవతా బ్రాహ్మణులే అని గయాసురుడు అడగా, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ప్రత్యక్షమవుతారు. నీ అనుచర్యల వల్ల ప్రపంచమంతా కరువుగా మారింది. ప్రత్యక్షంగా నీతో యుద్ధం చేయడానికి నీ వల్ల ఎవరికి హాని కలగలేదు, కానీ పరోక్షంగా కారణం నువ్వే. అందుకే నిన్ను సంహరించాలని ఇలా వచ్చాము అని అంటారు. అది విని గయాసురుడు, తప్పైపోయింది స్వామి, నా వల్ల నా అనుచర్యుల వల్ల తప్పు జరిగింది కనుక నన్ను సంహరించండి అని గయాసురుడు అంటారు. త్రిమూర్తులు గయాసురుణ్ణి ఆఖరిగా ఏమైనా కోరికుంటే కోరుకో అని అడుగగా, నా శరీరాన్ని 3 భాగాలుగా చేసి ఆ 3 భాగాలు ఎక్కడైతే పడతాయో వాటిని గయా క్షేత్రాలుగా చేయండి అని అడుగుతాడు గయాసురుడు. అలానే ఆ గయా క్షేత్రాలలో మీ ముగ్గురు ఉండాలి, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉండాలని కోరిక కోరుతారు. ఆ శరీరాన్ని 3 భాగాలు చేస్తే శిరస్సు బీహార్ గయాక్షేత్రం, నాభిభాగం ఒరిస్సా గయాక్షేత్రం, అలానే పాదాలు పిఠాపురం గయాక్షేత్రం. అందుకే ఈ క్షేత్రానికి పాదగయా క్షేత్రం అని పేర్కొంది. క్షేత్రంలో శివుడు స్వయంగా వెలిచారు. 2 అడుగులు, అది కూడా తెల్లగా ఉంటారు. స్వయంభు శివలింగం అని కూడా అంటారు. అలానే శ్రీ పురోహితిక అమ్మవారు కూడా వెలిచారు. అష్టాదశ శక్తిపీఠాలలో 10వ శక్తిపీఠం శ్రీ పురోహితిక అమ్మవారి శక్తిపీఠం. కోడి అంటే కుక్కట, కోడి రూపాన్ని ధరించి సంహరించారు కాబట్టి కుక్కటేశ్వర స్వామిగా పేర్కొన్నారు. ఈ దేవస్థాన ప్రాంగణంలో గయాసుర మరియు విష్ణు పాదములు, శ్రీ చింతామణి గణపతి వారు, స్వయంభు శ్రీ దత్తాత్రేయ స్వామివారు, శ్రీ సీతారామాంజనేయ స్వామివారు, శ్రీ ఆదిశంకరాచార్యులు వారు, శ్రీ అయ్యప్ప స్వామివారు, శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారు, అన్నపూర్ణమ్మ వారు,
నవగ్రహములు, అలానే శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, శ్రీ నాగేంద్ర స్వామి, శ్రీ కనకదుర్గమ్మ వారు, అష్టాదశ శక్తి పీఠాలలో 10వ శక్తిపీఠం శ్రీ పురోహితిక అమ్మవారు, శ్రీ కుక్కటేశ్వర స్వామి వారు, అలానే క్షేత్ర పాలకుడైన శ్రీ కాలభైర స్వామి వారిని దర్శించుకోవచ్చు. శ్రీ కుక్కటేశ్వర దేవాలయంలో శ్రీ దత్తాత్రేయ స్వామి స్వయంభూ విగ్రహ రూపంలో దర్శనమిస్తారు. భారతదేశంలో దత్తాత్రేయుని స్వయంభూ విగ్రహం కేవలం పిఠాపురంలో మాత్రమే ఉంది. మిగతా దత్తక్షేత్రాలలో స్వామివారి పాదకులు మాత్రమే పూజలను అందుకుంటున్నాయి. పాదగయ కోనేరుకి ముందు తూర్పు ముఖంగా కుక్కటేశ్వర దేవాలయం ఉంటుంది. గుడికి ఎదురుగా పెద్ద ఏకాశిల నంది విగ్రహం ఉంటుంది. ఈ నంది శ్రీశైలంలోని నందిని పోలి ఉంటుంది. కుక్కటేశ్వర స్వామి ఆలయానికి ఇరువైపులా పురోహితిక అమ్మవారి ఆలయాలు ఉంటాయి. ఈ ఆలయంలో నిత్యం ప్రత్యేక దర్శనం, కుంకుమార్చన, తైలాభిషేకం, పిండ ప్రదానం, హోమం, ఏకాదశ రుద్రాభిషేకం, మాలధారణ, ఇరుముడి, లక్ష పత్రి పూజ, లక్ష కుంకుమార్చన, బారసాల, నామకరణ పూజ, జపం, నారాయణ బలి ప్రదానం, అలానే ఉపనయనం, వీడియో షూటింగ్, అలానే చండీ హోమం, గోత్రనామములు, చండీ హోమం, పౌర్ణమి రోజున, అలానే గోపూజ, అలానే ఈ దేవస్థానంలో గోశాల, అలానే ధర్మశాల, యజ్ఞశాల కూడా ఉంది. ఈ 3 గయా క్షేత్రాలలో చనిపోయిన వారికి పిండ ప్రదానం చేసినట్టయితే పితృదేవతల నుంచి పాప సంహరణ జరుగుతుంది. అలానే వీడియోలో చూస్తున్నాం కదా, విద్యా సరస్వతి అమ్మవారి ఆలయం. శ్రీ కుక్కటేశ్వర స్వామి ఆలయానికి ఇరువైపులా శ్రీ పురోహితిక అమ్మవారి ప్రతిరూప ఆలయాలు ఉంటాయి. ఒకటి గుడి లోపల, ఒకటి గుడి బయటన ఎగ్జిట్ గేట్ దగ్గర ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.